కన్న బిడ్డ ఇక్కడ సాగు బతుకులు ఉంటే నువ్వు ఇక్కడ సారా తాగుతున్నావా? రావయ్య, ఆసుపత్రికి తీసుకెళ్దాం. నీ యవ్వా కాసేపు కట్టాలు మర్చిపోతావు. నేడుకొస్తే పిల్లకి తప్పించకదే. సారా తాగడానికి సొమ్ములైపోయినాయి. తాళిటి తాకట్టు పెట్టుకుంటా. గాలి తెంచేది మొగుడు సత్యాకేరా. ఎవరి సారా కొట్టు నడుపుతున్నది? ఖాన్ అలీ ఖాన్. ప్రజా ఉద్యమం జరిగింది, ప్రభుత్వం సారాను రద్దు చేసింది. అయినా నువ్వు ఇక్కడ జీవోను కాదని దొంగ సారా వ్యాపారం చేస్తున్నావు. అరే పోబే, గాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా అందరూ సారా నిషేధించమని చెప్పిన వాళ్ళే. చెప్పిన వాళ్ళంతా పోయారు గాని సారాన్ని మాత్రం పోగొట్టలేకపోయారు. చూడు, ప్రభుత్వాలు నడిచేదే మాలాంటి వాళ్ళ భుజాల మీద. ప్రభుత్వం నీలాంటి వెధవల్ని ఊర కుక్కలా వదిలేసింది కాబట్టే దేశానికి ఈగెత్తి పట్టింది. ప్రజాస్వామ్యవాదుల్ని కాదని నీలాంటి లుచ్చాలకు పార్టీల టికెట్లు పంచబట్టే ప్రజల బతుకులు అధోగతి పాలయ్యాయి. తప్పు చేసిన ప్రభుత్వాల్ని ఓట్లతో పడగొడుతున్న జనం నీలాంటి రౌడీగాళ్లను కూడా రాళ్లతో కొట్టి సరివేస్తే ప్రజానీకం, ప్రజాస్వామ్యం రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఏంట్రా స్పీచ్లు ఇస్తున్నావు? బ్రతకాలని లేదా? రొయ్య మీసాలకి, చేతి కడియాలకి, బలిసిన కండలకి భయపడే రకాన్ని కాను. గుప్పెడి గుండెల్లో కొండంత గట్సున్న కృష్ణ ప్రసాద్ ని. చూడు మిస్టర్ అలీ ఖాన్, ఈ రోజు సూర్యుడు అస్తమించే లోపు నువ్వు నీ సారా కొట్టు ఈ ఊళ్ళో కనిపించకూడదు. అనిపిస్తే సింగిల్ డైలాగ్ చెప్పకుండా నీ సారా కొట్టు నేలమట్టం చేస్తాను. అన్న టైంకి అంబులెన్స్ తో సహా వచ్చావు. హాస్పిటల్లో బెడ్ కూడా బుక్ చేసావా? బుక్ చేశాను, బట్ నా కోసం కాదు, నీకోసం. ఆ మధ్య సద్దాం హుస్సేన్ నాతో ఫోన్ లో మాట్లాడుతూ, మిస్టర్ గన్రా, నువ్వు మా సైన్యంలో చేరావంటే అమెరికాని ఎడం చెత్త చేయించొద్దన్నాడు. ఉడికేయండి, ఆ విషయం నాకు తెలుసు. నువ్వు చెత్త సమాధానం చెప్పకుండా కొంచెం ఎడకు నిలబడు. తప్పసని మరి వెనకపోయారే? ఎక్కడికి? అక్కడికే. ఏంటి కూర్చోవు? నేను మాతృదేశానికి ద్రోహం చేయలేను రా. నాకు మసాజ్ టైం అయింది, వెళ్ళొస్తాం. మసాజా? నీకా? నీ బాడీ కా, నీ బోన్స్ కా? బోన్స్ మసాజ్ అయింది.
యాడున్నాడుగా మహాత్ముడు, యాడున్నాడుగా మరో అంబేద్కరు. ఓ అంబేద్కర్ సారు, జర రారాదే నీ కాల్ముక్త. నీ ఎస్సంటి పోరగాళ్లే రేపటి సంధ్య పౌరులు. తప్పట్లు కొట్టుండ్రి, కొట్టుండ్రి. సార్, ఈయన కృష్ణప్రసాద్ గారు కాదండి. వీడి కృష్ణప్రసాద్ కాడు. బేవకుగా సంగతి ముందే చెప్పబోతివి. నువ్వేంది భయ్యో దండేస్తే శిలాగ్రం లెక్క నిలబడిపోయినావు. తీ, నేను అప్పుడే అనుకున్నా ఈ పేసు నేషనల్ హైవే తారు రోడ్ లెక్కున్నది, గీడెట్టా కృష్ణప్రసాద్ అయితాడా అని. చల్ సార్, అడుగునండి కృష్ణప్రసాద్ గారు. నమస్తే బిడ్డా. ఎవరు మీరు? అరే కరీంనగర్ ఎమ్మెల్యేని, పేరు చిన్నారెడ్డి, ఎక్స్ మినిస్టర్ కన్నారెడ్డి బామ్మర్దిని. చప్పట్లు కొట్టుండ్రి. సారా దుకాణం బంద్ చేయించినావంట, రైతు కూలీలకి మద్దతు ఇచ్చినావంట, మంచి మంచి పనులు చేస్తున్నావంట. నీ ముచ్చట కథలుగా చెప్తుంటే నిన్ను చూడ్నికి బురుక్కుంటూ వచ్చినా బిడ్డ. ఇలాంటి అల్లుడు దొరకడం నిజంగా మన అదృష్టం కదండి. నువ్వు ఫ్యూచర్ లా ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ గిట్లా అయి పిఎం అవుతావు బిడ్డ. జరా పక్కకి రారాదే, నీతో ముచ్చట చెప్పాలి. రా బిడ్డ రా. ముచ్చట బిడ్డ, నా తాన 300 ఎకరం ఉన్నది, 10 లక్షల క్యాష్ ఉన్నది. గదంతా నీకే. గా కరీంనగర్ లో షుగర్ ఫ్యాక్టరీ, మిరియాలగూడెంలో పేపర్ ఫ్యాక్టరీ ఉన్నది, అవి కూడా నీకే రాస్తా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సైన్మా యాక్టర్ శ్రీదేవి నా కస్మంటి కూతురున్నది. గా పోరిని గనుక నువ్వు సాధీ చేసుకున్నావంటే, నేను పోయిన తర్వాత వారసత్వం లెక్క నా పదవి నీకొస్తది. ఏమంటావు బిడ్డ? చిన్నారెడ్డి, లేకు లేకు. ఆ ఇంటికి వచ్చి నాకే ఎన్నుపోటు పరుస్తావా? ఎన్నుపోటేంది భయ్? అత అమాయకంగా మాట్లాడబక. అసలు ఈయన గారికి నా కూతురికి పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. శుభలాకలు అచ్చేయించి ఈయన గారితో 3 ముళ్ళు వేయించి పెద్దల అత్యంతలు వేయటమే ఆదిత్యం. అట్లాంటి టైంలో తగుదమ్మా అంటూ కరీం నగర్ నుంచి ఎగేసుకొస్తావా? అసలు నీకు ఇదేమన్నా ధర్మంగా ఉందా? గట్లనా? అవునండి, పద్మావతికి నాకు పెళ్లి దాదాపు నిశ్చయం అయిపోయినట్టే. ఇదిగో వినపడింది కదా, ఇక పద. జర ఉండు సారు, పెళ్ళైతే ఖరారైంది గాని తాళిబొట్టు గిట్టా కట్టలేదు కదా. ఓరి నాయో ఎమ్మెల్యే, ఇక్కడ మాత్రం రాజకీయం మాట్లాడబోక. ఇంకాసేపు ఉన్నావంటే తాళి కట్టాడే గాని స్వామనం చేయలేదు కదా అంటావు. పద 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 పద. జర ఉండు సారు, ఈ సంబంధం గనక మిస్ అయితే జర అసెంబ్లీకి ఫోన్ కొట్టు, ఉరుక్కుంటూ వస్తా, నా పిల్లనిస్తా. వస్తా వస్తా. ఇదిగో బాబు. చూడమ్మాయి, అమెరికా అల్లుడు కావాలనుకుంటున్నాం కాబట్టి మనం కూడా అమెరికా లెవెల్లోనే ఉండాలి. అసలైనా యాదవది, నువ్వు ఈ పల్లెటూరులో పుట్టావు గనక పిచ్చి మోకమా, ప్రపంచం ఎంత ముందుకెళ్ళిపోతుందో నీకు తెలవట్లేదు. అదే నువ్వు కూడా ఏ టౌన్ లోనే పుట్టుంటే ఈ పాటికి అల్లుడు గారితో అయిపోయి ఉండేది. ఏంటి అట్ట ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేంటి? కన్న తండ్రి నేను చెప్తున్నాను కదా, కమిట్ అయిపో. నీకేమైనా బుద్ధి ఉందిరా? ఎంత అమెరికా వాడైతే మాత్రం పెళ్లికి ముందే శోభనవా? ఒకవేళ పెళ్లి వాయిదా పడి దానికి వేవిళ్ళైతే ఊరుకోండి అత్తయ్య. ఈ వయసులో మీకు వేవిళ్ళేమిటి? రామ నాకు కాదే, నీ కూతురు. ఇట్లాంటి కమిట్మెంట్లకు నేను అసలు ఒప్పుకోను. కమిట్ అవ్వాల్సింది నువ్వు కాదు, నీ కూతురు. ఇదిగా ఈ విషయంలో తమరు మైక్ మాత్రం పట్టుకోక్కర్లా.